టీవీ49 న్యూస్కి స్వాగతం. కొత్తపేట మండలం బిల్లకూరు శివారు కుముజువారిపాలెంలో మంగళవారం జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఆరంభంలో గ్రామంలోని పలు ఇళ్లను సందర్శించి రైతులకు కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ పథకాలు, పెట్టుబడి సహాయం, వ్యవసాయ అవకాశాలపై వారికి అవగాహన కల్పించారు. ఇక ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్ర చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులను చైతన్యవంతం చేయడానికి ప్రత్యేకంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రూపొందించామని, నీటి భద్రత, మార్కెట్ డిమాండ్ ఆధారంగా పంటల ఎంపికగా అగ్రికేట్ ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సహాయం వంటి పంచసూత్రాలతో రైతులను అండగా నిలుస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక డ్రోన్ల ద్వారా మందులు, ఎరువుల పిచికారీ చేయడం వల్ల రైతులకు సమయం, ఖర్చు 2 ఆదా అవుతున్నాయని అన్నారు. ఇక పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు 2 విడతల్లో 14,000 చొప్పున అందించామని, పూర్వ ప్రభుత్వం ఇచ్చిన 13,500 రైతులను మోసం చేసే ప్రకటన మాత్రమేనని విమర్శించారు. రైతు కుటుంబాల మహిళలు, యువతకు సబ్సిడీ రుణాల సహాయంతో చిన్న పెద్ద పరిశ్రమలు ప్రారంభించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 4 మండలాల రైతులకు సులభంగా అవగాహన కల్పించేందుకు రావులపాలెంలో 10 రోజుల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక సేంద్రియ ఆవరణలో యూరియా వినియోగం తగ్గించి ద్రవ జీవనామృతం వంటి ప్రత్యామ్నాయాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని రైతులకు ఆ దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆదాయం నష్టం వస్తే ఎవరో చేయడు, ఆదాయం కూడా కనపడాలి. అదేమ్మా వీళ్ళందరికీ రైతులకి ఎక్కడ ఆలోచన చేస్తారంటే ప్రతి రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈ పంటల విధానం మీద పంటలు మార్చుకుని ఆదాయం ఎక్కువ వచ్చి పంటలు డిమాండ్ ఉన్న పంటలు వేసుకునేలాగా, గిట్టుబాటు ధర అధికంగా వచ్చేలాగా వేసుకునే అవసరమైతే పంటలు మార్చుకుని వేసుకుంటే కొన్ని మనకి వస్తున్నాయి. వంగడాలు కూడా మంచి విత్తనాలు వాడితే ఏ దిగుబడి వస్తుంది, ఇలాంటివన్నీ ప్రకృతి సేద్య వాడమని, యూరియా వాడకం తగ్గించమని, ఈ మంచి చెట్లన్నీ, డ్రోన్లు లాంటి మన ఖర్చులు, కూలీ ఖర్చులు ఇవన్నీ తగ్గించుకోవాలని ఇవన్నిటి మీద అంతా తిరుగుతున్నారు. ఇవన్నీ తెలుసుకుని మీకుండే వ్యవసాయం మీద మొత్తం వ్యవసాయం కాకుండా కొద్దిపాటి వ్యవసాయం చెప్పే విధంగా మార్చి చేసి చూడండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ప్రకృతి సేద్యం మనం కూర వాడి ఆవు పేడలని అవన్నీ వాడి వాళ్ళు మన పశువుల పేడలని, ఆవు పేడలని, లేకపోతే మన జీడి కానీ మేము పిల్లి పెంచని, లేకపోతే ఆల్రెడీ వేసేవాళ్ళం కదా జనపనారని అన్నీ వేసుకుని ఆ తరహాలు వెళ్ళటం వల్ల ఆహారం కూడా కలుషితం అవ్వకుండా మంచి ఆహారం వస్తుంది. ఈ క్యాన్సర్ లాంటి రకరకాల అనారోగ్య కారణాలు కూడా ఈ మనం తినే ఆహారం వల్లే నష్టపోతున్నాం. మనుషులు బలహీనంగా తయారవుతున్నారు. దాని గురించి ఆహారం పండించే ఆహారంలో కూడా మార్పులు తేవాలని, ఈ రసాయన ఎరువులు, ఈ పురుగు మందులు వాడకాలు తగ్గించాలి. మీ సొంతేమో వరే, మీరు 2 కొంచాలు 2 కొంచాలు వరి, మిగతా 16 కొంచాలు కౌలుకి. కౌలు ఎంత? ఎకరానికి 10 బస్తాలు, 2 పంటలకి. ఎలా ఉంది ఇప్పుడు? ఏ పంట వేసావు? దిగుబడి ఎలా ఉంది? ఇంకా కోత అవ్వలేదు కదా. మన గాలికి ఏమైనా దెబ్బతిందా? పంట నష్టం ఏమైనా రాయించావా? సరే అమ్మాయి ఇక్కడ ఆర్ఎస్కి పడ్డాయి మీకు? 7,000 పడి, మళ్ళీ పిఎం కిసాన్ అయితే 7,000 5,000, 5,000, 2,000, 7,000 పడింది. మళ్ళీ ఇప్పుడు 7,000 పడింది, 7,000 పడింది. మళ్ళీ జనవరిలో పడుతుంది. 20,000 రూపాయలు అలా 3 దఫాలుగా అందిస్తారు. పంటాదిన టైం చూసుకుని అందిస్తున్నారు మీకు. కేంద్రం ఎప్పుడైతే 2,000 వేస్తుందో అప్పుడే రాష్ట్రం కూడా 5,000 4,000 వేస్తుంది. మళ్ళీ రేపు జనవరికి రాష్ట్రం 4,000, కేంద్రం 2,000, 6,000 మీకు వేస్తారు. చెప్పినట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు కాలానికి అనుగుణంగా మార్చి పంటలు వేసుకుంటే మనకి సరైన పంట వస్తుంది, గిట్టుబాటు ధర వస్తుంది. సరైన టైం తెలియజేయడం కోసం ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, దిగుబడి ఎలా పెంచుకోవాలి, గిట్టుబాటు ధర
ఎక్కువ ఉత్పత్తి ఎలా రావాలి, యాజమాన్య పద్ధతులన్నిటి మీద కొంచెం ఎడ్యుకేట్ చేస్తుంది ప్రభుత్వం. పంటలు కూడా మార్చి చూసుకుంటే మంచిదే. మనం ఎప్పుడు వరి, కొబ్బరి, అరటి వీటి మీద వెళ్తున్నాం. ఇంకా మార్పులు చేసుకునే కోకొని ఉద్యాన పంటలు కూడా ఉన్నాయి. డ్రోన్స్ వాడకాలు వాడితే, సాంకేతిక వాడుకుంటే దానికి ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ ప్రకృతి సేద్యం వాడితే కూడా మనకి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. మన ఏది ఆవు మూత్రంతో, ఆవు పేడతో, ఆవు మూత్రంతో చేసుకోవచ్చు మనం. అది రైతులందరూ మన సొంతంగా మనం తయారు చేసేసుకోవచ్చు. యూరియా బత్తాలు కూడా ఎక్కర్లేదు, మనకి యూరియా బత్తాలు కూడా ఎక్కర్లేదు. ఇవన్నీ కూడా మనం ఈ ఘనజీవామృతాలు ఇవన్నీ చేసుకుంటే మనం యూరియా బదులుగా ఇవి వాడుకుంటే పురుగు మందులు బదులుగా కూడా వాడుకునేవి కూడా ఉన్నాయి. రైతులందరూ కొంచెం అలవాటు పడినా ప్రయత్నం చేయండి. మార్పు కనపడితే లేదా కొద్దిగా ముందు మార్చి చూడండి. మీకు ఉన్న వ్యవసాయాలు 10%, 20% మార్చి చూడండి, మీకు అర్థమవుద్ది. ఈ పాడి రైతులు కానీ ప్రభుత్వం నుంచి కూడా మద్దతు ఉంది. ఇలా అన్నదాత సుఖీలో డబ్బులు పడ్డాయి కదా, మనకి 20,000 పడ్డాయి కదా. 7,000 పడింది, అంతకుముందు 7,000 పడింది. రేపు జనవరిలో మళ్ళీ పంచసూత్రాలు అని పెట్టారు. అంటే మనకు కొన్ని మనకి నీటి ఉందని కూడా నీటి గురించి మనకు ఇబ్బంది ఉండదు. కానీ డిమాండ్ ఆధారిత పంటల ఈ కాలంలో ఈ పంటకి డిమాండ్ ఉంటుందంటే ఆ పంట పండించాలి. ఈ అగ్రిటెక్ అంటే వ్యవసాయం ఎక్కువైపోయి, దానికి వినియోగం తక్కువైపోయి, కొన్ని పంటల్లో సరైన ధర దొరక్క రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు చూసాం. అందుకే డిమాండ్ ఆధారిత పంటలు వేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇదిగో ఆ పంటకి డిమాండ్ ఉంటుంది, ఈ పంట మీరు వేసుకోండి, ధర బాగుంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, పెట్టుబడి ఖర్చులు తక్కువ అవుతాయి, ఆదాయం రాబడి బాగుంటుంది అనేది రైతుని చైతన్యవంతం చేయటం. ఆ డిమాండ్ ఆధారిత పంటలో కూడా ఏ రకమైన విత్తనం వాడాలి, ఏదైతే సరైన ఆదాయాన్ని సమకూరుస్తుంది, ఏదైతే ఏ రకమైతే సూట్ అవుతుంది, ఆ డిమాండ్ ఆధారిత వంగడాలు విత్తనాలు కూడా వాడే విధంగా మనల్ని ప్రోత్సహించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏ సమయాన పంట వేయాలి. మనంతా సీజన్ మారిపోయింది. ఇదివరకు జూన్లో ప్లాంటేషన్ చేసేవాళ్ళం, ఈనాడు జూన్లో కూడా మనకి నీరు అందని పరిస్థితి. ఆ గోడలు వేసుకుని తర్వాత జూలై నెలాఖరు ఎండింగ్ వరకు కూడా మన పంటలు వేసుకుంటూ ఉన్నాం. దానివల్ల పంటల ప్యాటర్న్ మారిపోయి, సరైన ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటలు కోతలు రావడం, దెబ్బతింటం, తుఫాను బారి పట్టడం, ఆ కాలానుగుణంగా వచ్చే వాతావరణ మార్పుల్లో పంటలు కూడా చీడలు పీడలు బారిన పడి నష్టపోవడం, రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా ఒక సిస్టమ్ ప్రకారం రైతుల్ని అలవాటు చేసి వ్యవసాయాన్ని కూడా శాస్త్రీయంగా ఏ విధంగా చేయాలనేది రైతులను ఒక దారిలో పెట్టి నడిపించాలనేది కూడా ప్రభుత్వ ఆలోచన. దానికి రైతులు సహకరిస్తే ఈనాడు అగ్రిటెక్ అంటే ఎంటర్ప్రెనర్స్ అంటే మన పరిశ్రమలే అనుకుంటాం. వ్యాపారాలు పరిశ్రమలు చేసేవారు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు. అగ్రిటెక్, అగ్రి ఎంటర్ప్రైనర్ అంటే వ్యవసాయ కూడా పరిశ్రమగా భావించి వ్యవసాయాన్ని కూడా ఒక వ్యాపారంలో చేస్తే, ప్రోత్సహిస్తే, ఆ పండించిన పంటకి విలువ ఆధారితంగా ఏదైనా వాల్యూ ఎడిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకుంటే మనం పండించిన పంటని ధర వచ్చేలా అమ్ముకుని దానికి వాల్యూ యాడ్ చేసిన కొబ్బరి ఉంది, 10 రకాల ఉత్పత్తులు మనం చేయొచ్చు. దాని ద్వారా అరటి ఉంది, చాలా రకాల ఉత్పత్తులు మనం చేయొచ్చు. వాటి జోలికే మనం అనలేదు. కథలకని చెప్పుకోవడం, మీటింగుల్లో మాట్లాడుకోవడం, ఇలా దశాబ్దాలు గడిచిపోవడమే జరిగింది తప్ప దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయాం. కాయర్ బోర్డులు ఉన్నాయి, కోకోనట్ బోర్డులు ఉన్నాయి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకెళ్ళాల ఆలోచనతో ఈనాడు మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ అగ్రిటెక్ ద్వారా కూడా ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం. డ్రిప్పే కాదు, డ్రోన్సే కాదు, లేదా వ్యవసాయ యంత్ర సామాగ్రి, ఫార్మ్ మెకనైజేషనే కాదు, ఇలా రకరకాలైన సబ్సిడీ మీద అనేక రకాల ఆ జిల్లాల్లో అక్కడున్న ప్రాంతాల్లో ఏ అవసరాలు ఉంటే అవసరాలు ఈ అగ్రిటెక్ కింద సేవలు అందిస్తున్నారు. అవి కూడా తెలుసుకోవాలి, ఉపయోగించుకోవాలి. డ్రోన్ వాడితే మన కూలి ఖర్చులు తగ్గుతాయి. ఒక డ్రోన్ ద్వారా ఎరువులు పిచికారీ చేసుకున్నా,
పురుగు మందులు పిచికారీ చేసుకున్నా మనకి ధరలు మనకి ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. టైంకి ఉపయోగించుకోగలుగుతాం, లేట్ అవ్వకుండా అన్ని కూడా లాభాలు ఉన్నాయి. మామూలుగా మాన్యువల్గా ఆరోగ్యాలు దెబ్బతినకుండా మాన్యువల్గా చేసుకునే దానికంటే డ్రోన్ల ద్వారా చేసుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం మరలాలి, అలవాటు పడాలి. అలాగే ఫుడ్ ప్రాసెస్ ఇందాక చెప్పాను, మనకున్న కోకో కానీ కోకోనట్ కానీ వాల్యూ ఎడిషన్ కింద అది ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాబార్డు ద్వారా కానీ ఇతర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ల ద్వారా కానీ రకరకాలైనటువంటి వ్యవసాయ ప్రోత్సాహక సబ్సిడీలు ఉన్నాయి. ఒక డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళ, అంటే డ్వాక్రా గ్రూప్ అని ఎందుకంటున్నాం అంటే వాళ్ళు ట్రైన్డ్ ఒక గ్రూపు, ఒక లోన్ తీసుకోవటం, కట్టుకోవటం, అలవాటు పడటం, కొంత నేర్చుకుని ఉంటారు, కొంత చైతన్యవంతమై ఉంటారు. ఆ డ్వాక్రా గ్రూప్ మహిళ పేరు మీద ఏదైనా ప్రభుత్వం వ్యవసాయపరమైనటువంటి దానికి రుణాలు అందిస్తే ఒక చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికో లేదా దాని తోడ్పాటుకి ఇచ్చే ఏ వస్తువు కొనుక్కోవడానికో, యంత్ర సామాగ్రి కొనుక్కోవడానికో, ఆ వ్యాపారం చేసుకోవడానికో అవి ఇస్తే 35% ఆ మహిళలకు సబ్సిడీ ఉంది. అంటే ఒక మహిళకి డ్వాక్రా గ్రూపులో ఉన్న ఒక రైతు కుటుంబానికి చెందిన మహిళకి ఇస్తే ఆ మహిళతో పాటు ఆ మహిళ భర్త, పిల్లలు వాళ్ళందరూ కూడా దాన్ని వినియోగించే కుటుంబం అంతా కలిపి చేసుకుంటే వాళ్ళు జాగ్రత్తగా దాన్ని ఒక వ్యాపారంలో ఒక పరిశ్రమలో చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమ్ముకుంటున్నాం, ఎంత ఆదాయం వస్తుంది అని ఒక ఆలోచనతో చేసుకుంటే మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు, నిలబడగలుగుతారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి, ఒక పక్క సబ్సిడీ వస్తుంది, ఒక పక్క మార్కెటింగ్ కలిగిస్తారు. మీరు అమ్ముకోలేకపోతే ఎక్కడ అమ్ముకుంటే ధర వస్తుందని ఇవాళ చంద్రబాబు నాయుడు మొన్న రివ్యూ పెట్టారు. గ్లోబల్ మార్కెటింగ్ ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ, రాష్ట్ర మళ్ళీ స్టేట్ వైజ్ కానీ ఈ జిల్లాల వారీగా కానీ ఎక్కడ ఏ పంటకి డిమాండ్ ఉంది అక్కడికి పంపించడం కానీ మార్కెటింగ్ సదుపాయాలు పెంపొందించడం ద్వారా ఉత్పత్తులకు తగిన ధర వచ్చేలా చేసేలాగా ఒక నెట్వర్క్ కూడా, మార్కెటింగ్ నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండాలి. కొబ్బరికి ధర ఎక్కడ ఎక్కువ ఉంది దానికి పంపించే ఏర్పాటు. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మన ఫిష్ ట్యాంక్స్ ఉన్నాయి, మనకు ధర లేదు. దానిని మనం ఎక్కడైతే మార్కెట్ సంపాదించగలం, దానికి ట్యాగ్ అని ఎలా చేయాలి, టైఅప్ ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవన్నీ కూడా ఒకేసారి ఒక మనిషికి నాకు కలగలేదే, నాకు రాలేదే అని కాదు, ఓవరాల్గా మొత్తం ప్రజలందరికీ, రైతులందరికీ ఉపయోగపడే విధంగా పాలసీలు ఉంటాయి. ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని ఉపయోగించుకుంటేనే వారు లబ్ధి పొందగలుగుతారు. ఇందాక మన ఏడీ గారు చెప్పారు, ఆయన మహిళలందరూ గ్రూపులుగా పడాలి. ఈ గ్రూపులన్నీ తీసుకెళ్లి మనం ఒక సంఘాలు పెడతాం, ఒక ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ని తీసుకెళ్ళి ఒక కంపెనీ పెడతాం. ఇప్పుడు ఇవాళ కృషి వల్ల రైతు ఉత్పత్తిదారుల సంఘం అని మనకి నేదూరులో ఉంది. వీళ్ళు ఒక 18 ఎకరాలు తీసుకుని అక్కడ కాయిల్ మీద, కోకోనట్ మీద రకరకాలైనటువంటి ఉత్పత్తులు, దానికి సబ్సిడీస్ ఉన్నాయి. ఒక కాయిల్ మిషన్ ఉందంటే మీరు ఏదైనా ఖాళీ స్థలం ఉంటే ఒక షెడ్ వేసుకుంటే ఒక 10 మిషన్లు